నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామంలో పల్లిపాళ్లం వెళ్లే రోడ్లో పైప్ లైన్ కోసం తవ్విన గోతులు సరిగా పూడ్చకపోవడంతో గ్రామస్తులు ప్రమాదాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన స్థానిక నాయకులు విజయబాబు. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ముగింపు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భక్తులు. స్థానిక ఫెర్రీ రోడ్లో గల సమస్త జనుల ప్రార్థనా మందిరంలో యానాం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు డేవిడ్ సమక్షంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు, ఎంఎస్ఆర్ అధినేత, ఐ పోలవరం మండలం జడ్పీటీసీ ముదునూరు సతీష్ రాజు. యానాం నియోజకవర్గంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ కిషోర్ పర్యటించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయం ఉంది. యానాంలో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలపై ఆయన సాయి స్పోర్ట్స్ అధికారులతో సమావేశమయ్యారు. పరిపాలనా అధికారి మునుస్వామి కార్యాలయంలో జరిగిన సమావేశానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సాయి స్పోర్ట్స్ యానాంలో రావడానికి గల కారణాలు, ఇంకా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, ప్రభుత్వ పరంగా చేసిన సదుపాయాలు తదితర అంశాలపై మల్లాడి వివరించి రీజనల్ డైరెక్టర్ కిషోర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై మల్లాడి మీడియాకు వివరించారు. In good hostel also. The remaining any equipment and the weightlifting, the two also is any not possible. Is a daytime is a coaching. That also at least that type of. Whatever additional equipment you want, you make a demand for. Give an example of mats that the mats are what you want. మీకు ఎక్విప్మెంట్ ఒకటి. మీరు ఇప్పుడు మనం జిమ్ చూసాం కదా, ఆ జిమ్ది ఫర్దర్ కొంచెం ముక్క కూడా మీకు ఇమ్మని అడుగుతున్నారు. ఇస్తే మీరు ఇంకా జిమ్ని ఇంకా బాగా చేస్తాం, ఇంకా ఎక్కువ ఎక్విప్మెంట్ అది ఇస్తానంటున్నారు. దానికి ఈజ్ నో ప్రాబ్లం సార్. అంత స్మాల్ 2 జిమ్ మన చెన్నై இருக்குது, அது கூட கொடுத்துட்டாருன்னா நான் எக்யூப்மெண்ட் கொடுக்குறேன்னு சொல்லி சார் சொல்றாரு. அதுக்கு நம்ம ஆட் ஒர்க் பண்ணதுக்கு எந்த நம்ம அதாரிட்டி ஆஃப் இந்தியா இஸ் மை குட் ఫ్రెండ్. 7 years బ్యాక్ వచ్చి ఇక్కడ దీన్ని యానం 2017 జూన్ 6 ఇదే ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నాను. సెక్రటరీ నరేంద్ర కుమార్ కూడా అప్పుడు రావడం జరిగింది. ఎల్ కుమార్ ఈజ్ ద డైరెక్టర్. ఇది యానం స్మాల్ ప్లేస్ కానీ అయినా కానీ వీరు అలాగే కాకినాడలో పుట్టి శ్రీనివాస్ గారు కూడా నాకు వీరిద్దరు హెల్ప్ వల్లే యానంలో ఈ సాయి స్పోర్ట్స్ సెంటర్ రావడానికి ముఖ్యంగా వీరి హెల్ప్ వల్లే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ బిగ్ స్టేట్ అండ్ తెలంగాణ అన్నీ కూడా వాళ్ళకి కూడా ఒక్కొక్క డిస్టిక్కి ఒక సాయి స్పోర్ట్స్ సెంటర్ ఏమన్నా కూడా ఈరోజు కూడా 3 డిస్టిక్ 4 డిస్టిక్ 5 డిస్టిక్ కూడా ఒక సెంటర్ లేని పరిస్థితులు ఉన్నా కానీ యానం ఈజ్ ఎ స్మాల్ ప్లేస్ అయినా కానీ వీరిద్దరు హెల్ప్ తోటి రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఎంఓఈ ఏదైతే మనం సైన్ చేసామో ఆ సైన్ చేసిన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్సెప్ట్ హాస్టల్ మాత్రమే, పక్క హాస్టల్ మాత్రమే మనం ఇవ్వలేకపోయాం. టెంపరీ ఈజ్ ఎ ప్రొవైడ్ ఇన్ హాస్టల్.
ఇప్పుడు దానికి ఆ ల్యాండ్ క్లియరెన్స్ వల్ల మనకి ఇబ్బంది అయింది. అక్టోబర్ 26 ఏమో జీవో వచ్చింది. ఇప్పుడు దానికి 5,19,00,000 రూపాయలు మనీ కూడా ప్రొవైడ్ చేసాం. ఈ వితిన్ వీక్లో టెండర్ కాల్ చేసి బిఫోర్ మంత్ ఎండింగ్ ఇన్ డిసెంబర్ మంత్ ఎండ్కి వర్క్ స్టార్ట్ చేసి ఒక 6 monthsలోనే ఈజ్ ఎ వెరీ గుడ్ హాస్టల్ మనం ఇస్తాం. అందుకని మీరు మళ్ళా ఎడిషనల్గా ఇప్పుడైతే షటిల్, అలాగే స్విమ్మింగ్ ఉంది, వాలీబాల్, బాస్కెట్బాల్ అండ్ కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 top పీపుల్ కూడా సార్ ద్వారాగా అవి రికమెండ్ చేయమని చెప్పేసి నేను రికమెండేషన్ ఇవ్వడానికి ఈరోజు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారిని అలాగే డైరెక్టర్ గారిని నేను రికమెండేషన్ ఇచ్చున్నాను. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సైడ్ నుంచే కాకుండా ఇక్కడున్న పిల్లలకి ఏ స్టేట్ పిల్లలైనా సరే మనకి ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ వారికి మనం ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడం. సాయి స్పోర్ట్స్ అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి మనకు సంబంధం లేదనుకునేది కాకుండా ప్రతి ఎవ్రీ ఫంక్షన్కి కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. అలాగే పిల్లలకు కూడా ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ కానీ బాగా పూరెస్ట్ పూర్ ఉంటే కూడా మై పర్సనల్లీ కూడా నేను ఇచ్చి పంపిస్తూ ఉంటాను. దాంతో ఈరోజు మార్నింగ్ కూడా డైరెక్టర్ గారు స్టేడియంకి వచ్చినప్పుడు కూడా నేను స్టేడియము 7 years బ్యాక్ ఏ విధమైన స్టాండర్డ్స్ ఉన్నాయో అదే స్టాండర్డ్ మేము మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా కొంచెం పార్ట్ అది కూడా ఉంది, అది కూడా ఏమన్నారు మేము ఇంకా ఎక్కువమెంట్ అది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ నున్న శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పంచాయతీ అధికారులు సోమవారం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఇదే స్థలంలో నివసిస్తున్నామని, గతంలో ఉన్న పూరిపాకను తొలగించి పక్కా ఇంటిని నిర్మించుకున్నామని, ఆయా నిర్మాణాన్ని తొలగించవద్దంటూ బాధితులు అధికారులను అడ్డుకున్నారు. దీనికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నట్లు బాధితులు కొట్నాల దేవానందం, కొట్నాల మధు తెలిపారు. దీంతో అధికారులు వెనుతిరిగారు. గ్రామ పంచాయతీకి స్థలం లేకపోవడంతో పలు నిర్మాణాలు పిల్లంక పంచాయతీకి వెళ్లిపోయాయని, ఆసుపత్రి నిర్మాణం కోసం పంచాయతీ స్థలంలోని ఆక్రమణలను ఖాళీ చేయించుకున్నట్లు గ్రామ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ తెలిపారు. ఇలా ఉండగా గత 50 ఏళ్లకు పైగా అదే స్థలంలో నివసిస్తున్నామని, కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నట్లు బాధితులు కొట్నాల దేవానంద్ తెలిపారు. ఈ స్థలం కారణంగా గత ఏ ప్రభుత్వంలోనూ తమకు ఇంటి స్థలం రాలేదని, ఈ స్థలంలోనే ఇల్లు నిర్మించుకునే విధంగా జిల్లా కలెక్టర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. 50 సంవత్సరాల మట్టి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. గొయ్యి కప్పి పెట్టుకున్నామండి. ఆ రోజుల్లో 5 రూపాయలు తాటరు ట్రక్కు మట్టి అలా కప్పడు. మరి అంతరానే ఏమైపోయిందండి, మరి వాళ్ళు చూసుకోవాలి కదా, మీకు ఎందుకుందని. నా మొగుడికి 4 కొడుకులు అంటే ఒక్కరికి తలం ఇవ్వలేదు, అతనికి ఇవ్వలేదండి. ఆ మాజీ ప్రెసిడెంట్ రేవప్పారావు అండి, ఎక్కడ దుబ్బేతారు అక్కడ దుబ్బేతారని పెదగాలంకలో తల రాయమంటే రాయలేదండి. మరి రాయలేనప్పుడు ఇక్కడే నివాసం చేయాలి కదండి, అది మీకు ధర్మే కదండి. మరి అలా చేయకుండా అది నా పని కదని అడిగాడండి. మొన్న అడిగితే అలాగే అన్నారండి. ఊర్లోనే కదండి ఆవిడ ఉంది. మేము పెంకిస్థాపన చేసేటప్పుడు ఇది సస్పెండ్లో పడినది, నువ్వు పెంకిస్థాపన చేయనా కొల్లగదని చెప్పాలి కదండి. చెట్లు కొట్టావు, 4 చెట్లు, కొబ్బరి చెట్లు. అప్పుడు కూడా ఫోటో తీసుకుని వెళ్ళాడండి గుమస్తా రామకృష్ణ. మరి అప్పుడైనా రావాలి కదండి బాబు. బేస్మెంట్ వేసిన తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత నువ్వెవరో చెప్తే వాళ్ళ మాటలిని మమ్మల్ని ఇలాగ ఏడిపిస్తారండి. అది న్యాయమా ధర్మమో చెప్పండి మీరే. 50 సంవత్సరాల మట్టి నుంచి ఉంటున్నామండి బాబు. మాకు ఎక్కడ తలాలు ఇవ్వలేదు మా పిల్లలకి. మీరు ఏదో మాకు ఇస్తారని మేము కోరుతున్నామండి. ఎమ్మెల్యే గారిని, ఉన్న సభ్యులని అందరినీ కోరుకుంటున్నామండి. అయినా మమ్మల్ని ఇలాగ ఏడిపించేస్తున్నారండి బాబయ్య. మీకు ఏమన్నా ధర్మ ఏంటి అని బయటతో కూర్చుంటున్నామండి బాబయ్య. ఇది నా చిన్నప్పుడు మా తాతయ్యల కాంచి స్వాధీనంలో 60 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది సైటు. గొయ్యలండి ఇవి. అయితే ఈ కప్పెట్టుకుని పూడ్చుకుని కొద్దిగా పూడ్చుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఈ రోజునాటికి మేము ఏదో కొంచెం సమకూర్చుకుని ఇల్లు కట్టుకుంటుంటే మా గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు కలిపి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. దయచేసి మమ్మల్ని, మాకు ఈ స్థలం ఉందనే విధంతో 3 సార్లు రాశారు సార్. కాంగ్రెస్ టైంలో రాశారు, టీడీపీ టైంలో రాశారు, అలాగే గత వైసీపీ టైంలో కూడా రాశారండి. అప్పుడు కూడా మాకు ఏ సైటు కూడా రాయలేదు సార్. దయచేసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మాకు మన్నించి మాకు సానుభూతితో మమ్మల్ని ఇక సమకూర్చాలని, మా గృహాన్ని నిలబెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సార్.
నుంచి కూడా ఈ పూరుగుడిస్లో ఉన్నాం సార్. ఇదే విషయంలో మాకు 2009లో ఎంఆర్ఓ గారు పట్టా కూడా ఇచ్చారు సార్. ఇదిగోండి సార్ పట్టా 53 సర్వే నెంబర్ వేసి ఇచ్చారు సార్. అయితే మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారు అనే ధైర్యంతో మేము ఇప్పుడు వరకు దీన్ని అలాగే ఉంచుకున్నాం సార్. అయితే ఈ పట్టా ఇచ్చారని అయితే ఓ పన్ను కూడా ఇవ్వట్లేదు సార్ మా గ్రామ సర్పంచ్ గారు. అయితే గత 6 నెలల కింద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం సార్. అయితే కలెక్టర్ గారి గురించి కూడా మాకు ఎటువంటి ఇది రాలేదు సార్. అయితే మేము 14 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్ కూడా కడుతున్నాం సార్. బిల్ కట్టిన డేటా ఇంకోండి సార్, 15 సంవత్సరాల నుంచి అప్పుడే మేము కరెంట్ బిల్ కడుతూ ఉన్నాం సార్. దయచేసి మాకు కలెక్టర్ గారు మరి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా మాకు దయచేసి వీళ్ళకి పట్టాలు ఇప్పించి మా ఇల్లు సమకూర్చాలని సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మాది శనగవాలంక, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకోడు సుమద్రమణ నేను. మరి అయితే ఇక్కడ 16 సెంట్ల భూమును మా గ్రామస్తులు ఆక్రమించుకుంటున్నారు సార్. ఆ 16 సెంట్ల భూమి తప్ప మా గ్రామానికి ఎటువంటి ఆధారం లేదండి. రేపు పొద్దున్న హాస్పిటల్ ఇచ్చినా మాకు ఏదన్నా కట్టుకోవడానికైనా ఎటువంటి స్థలం లేదు సార్. మేము ఫస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. మరి స్థలం ఇలాగా వాళ్ళు ఆక్రమిస్తున్నారు సార్. ఏంటంటే అడ్డుకోండమ్మా, మీకు హక్కు కాబట్టి అడ్డుకోండి, దానికి ఎటువంటి పరిణామం చేద్దారా అనేసి అన్నారు సార్. మరి ఆ విధంగానే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు రాసిచ్చారండి పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయమని. 5 ఆక్రమించారు సార్ ఆ తలమంతా 16 సెంట్లని. ఆ 5 కూడా మేము నోటీసులు ఇచ్చాము లాస్ట్ టైం. నోటీసులు ఇస్తే మరి ఆ నోటీస్ టైం అయిపోయింది. ఈరోజైతే ఎంప్లాయీస్లు వచ్చారు సార్, పోలీసు బంధువులు వస్తే ఎంప్లాయీస్లు, సచివాలయం సిబ్బంది అందరూ వచ్చారు సార్. వస్తే వాళ్ళు అడ్డుకున్నారండి. అడ్డుకుని 3 రోజులు టైం అడుగుతున్నారు సార్. మరి ఎట్టి పరిస్థితులైనా టైం అడిగినా మరి మాకైతే ఎటువంటి ఆధారం లేదండి. సచివాలయం గతంలో వచ్చిందని పిల్లల్ని తరలించిపోయారు, సైట్ లేదని. మరి ఇప్పుడైనా పెద్ద మనసు చేసుకుని మా పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేస్తే మేము హాస్పిటల్ కట్టుకున్నాము, మా అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటామండి. అలాగని నా ఇంట్లోకి వస్తుందని పాటలు పడతలు ఇస్తారు. గ్రామస్తులు అందరూ కూడా కోరుకున్నారు పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయించామా, నీ వెనకాల మేము ఉంటామని. 6 నెలల తీర్మానం అయింది, పంచాయతీ తీర్మానం అయింది సార్. మరి దాని గురించి పెద్ద మనసు చేసుకుని మరి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు అడ్డుకున్నారు సార్. మరి ఎంప్లాయీస్లు, మరి సచివాలయం సిబ్బంది, నెక్స్ట్ మీడియా పత్రికల వాళ్ళు అందరూ వచ్చారు సార్. మరి ఈ మీడియా ఇంటుండగానే మరి పెద్ద మనిషితో మా ఎమ్మెల్యే గారు అయినా కలెక్టర్ గారు అయినా మా ఊరికి న్యాయం చేస్తారని ఆశపడితో ముగిస్తున్నానండి. మీ అందరికీ నమస్కారాలు సార్. నేను తాళరేవు పంచాయతీ కార్యదర్శి మరియు ఇన్ఛార్జ్ ఈవో పేరెంట్ అండి. ప్రస్తుతం తాళరేవు మండలం గోవలంక పంచాయతీలో సర్పంచ్ ఏమండి కోరుకొండ సింహాద్రి గారు పీజీఆర్ఎస్ పిటిషన్ మీద సర్వే నెంబర్ 52/4లో కామన్ సైట్లో ఆ సైట్ని ఎంక్రోచ్ చేసి కడుతున్న బిల్డింగ్ మీద వచ్చిన ఫిర్యాదు మీద అవి తొలగించడానికి మేము ఎండీ గారి ఆదేశాలతో మేము మా పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చామండి. అయితే మేము తొలగించడానికి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ మరియు పంచాయతీ కార్యక్రమాలుగా వాళ్ళందరూ కూడా మేము 2 రోజుల్లో అది తొలగించి మీకు అప్పచెప్తామని చెప్పారు. దాని మీద మేము వాళ్ళకి 2 రోజులు టైం ఇచ్చి మేము 2 రోజుల్లో తొలగించమని చెప్పి తిరిగి వచ్చాం. ఈ సమయం బుధవారం లోపల తొలగించకపోతే నిబంధనల మేరకు తదుపరి చర్యలు మళ్ళీ పై అధికారుల ఆదేశాల లోబడి తదుపరి చర్యలు చేపడతామని తెలియజేస్తుంది. యానంలో మొదటిసారిగా నేషనల్లో సెలెక్ట్ అయిన సావిత్రినగర్కు చెందిన సంగాడి ఈశ్వరరావు తనయుడు సంగాడి రమేష్కు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ముందుకు వెళ్లాలని, రాబోయే రోజుల్లో ఇండియా తరపున కూడా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందించారు. అలాగే యానాం రోవర్వే జిమ్ అధినేత డెన్నీ ప్రకాష్ కూడా అభినందించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేస్తున్న యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్దాని దినేష్, అదేవిధంగా ప్రకాష్లకు, కాకినాడ నుంచి సపోర్ట్ చేస్తున్న మొహిద్దీన్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తానని, యానాంకి మంచి పేరు తీసుకొస్తానన్నారు. అక్కడ ఈస్ట్ గోదావరికి సంగాడి ఈశ్వరరావు తనయుడు సుపుత్రుడు రమేష్కి ప్లేస్ రావడం జరిగింది, సెలక్షన్ రావడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 13, 14 డేట్లో చెన్నైలో తిప్పూర్ అనే స్టేట్లో నేషనల్స్లో ఆడడానికి తమ్ముడు వెళ్తున్నాడు. మీరు చూసినట్లయితే జిమ్ అనేది చాలా గడ్డర దిశ, చాలా పెయిన్ ఉండే గేమ్ ఇది.
ప్రతి గేమ్ చూసినట్లయితే ఆ ప్లేయర్ ఆ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఏ గేమ్ అయినా సరే ఆ స్కిల్ అనేది ప్లే ఆడుతున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. జిమ్ అనేది అట్లా కాదు, మనం ఎంత కష్టపడతామో అదంతా కూడా మన ఒంటి మీద ఉంటుంది. ఎక్కడ నుంచున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎంత మందిలో ఉన్నా సరే, మనం పర్సనాలిటీని అలా చూపించి ఒక మనిషిని హైలైట్గా చూపించేది ఏదన్నా ఉంది అని అంటే జిమ్ మాత్రమే. జిమ్ చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా కృషి చేయాలి, ఎంతో పెయిన్ఫుల్ ఉంటే గేమ్ జిమ్. ఈరోజు తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు. ఈరోజు కింద నుంచి వచ్చిన వ్యక్తి తను చాలా ఆర్థికంగా చాలా కింద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఫస్ట్ టైం యానంలో చూసినట్లయితే నేషనల్ సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రమేష్ ఒక్కడే అని చెప్పొచ్చు. ఈరోజు సరైన స్పాన్సర్స్ లాగే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎవరైనా స్పాన్సరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇంకా తను ఇండియా కూడా ఆడే సక్త ధైర్యం దమ్ము తనలో ఉంది. ఎందుకంటే నేను తన దగ్గర నుండి నేను చూస్తున్నాను కాబట్టి నా వల్ల అంతే నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే మన డానీ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు దయచేసి ఈ అబ్బాయి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అలాగే తమ్ముడు ఇండియాకి ఆడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో 13వ తారీఖు 14వ తారీఖుని తమ్ముడు మెడల్ కొట్టాలని చెప్పి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ యానం తరపున యానం ప్రజల తరపున కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. సో తమ్ముడు రమేష్ చాలా కాలం నుంచి వర్కౌట్ చేస్తున్నారు. యానం నుంచి నేషనల్ ప్లేయర్ కింద కన్వర్ట్ అవ్వడం అంటే చాలా చాలా పెద్ద విషయం. సో బ్రదర్ ప్రతిరోజు కూడా వర్కౌట్ ఇంటెన్సిటీ కానీ, కంటిన్యూస్గా డిసిప్లిన్ లెవెల్ కానీ, అండ్ ఫుడ్ లెవెల్లో ఫుడ్ మెయింటెనెన్స్ కానీ, అండ్ ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రేట్ నాలెడ్జ్ ఉంది. సో తమ్ముడు రమేష్ని ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మేజర్ రీచ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను గత సంవత్సరం 1 ఇయర్గా ఎంతో కష్టపడి నాకు లేనంటే దాంట్లోనే నేను ఉన్న స్తోమతలో నన్ను కూలిపోయి ఏదో ఒక పని చేసుకుని నార్మల్గా నేను ఈ స్టేజ్కి రావడం జరిగింది. అలాగే నా గురువు గారు దినేష్ గారు, అలాగే అన్నయ్య గారు, అలాగే కాకినాడలో ఉన్నటువంటి సాలిడ్ జిమ్ మనోజ్, ఆ గురువు గారు కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నందుకు నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. అదే కాకుండా మన యానం నుండి నేషనల్ బాడీ బిల్డింగ్ సెలెక్ట్ అవ్వడం అన్నది, సౌత్ ఇండియాకి సెలెక్ట్ అవ్వడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను రాబోయే కాలంలో సౌత్ ఇండియా కాదు, నేను ఇండియా ప్లేయర్ కూడా ఆడదామని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ నా ఆర్థిక స్థాయి నాకు సరిపోవట్లేదు. అందరి సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన దూలిపూడి చెట్టిబాబు 101 సార్లు తన రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచే ఎందరికో ప్రాణదాత అయ్యారని చెట్టిబాబును శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, దూలిపూడి బాబీ, ఉంగరాల బోరిబాబు, రోటరీ క్లబ్ నిర్వాహకులు అభినందించారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన దూలిపూడి చెట్టిబాబు 101 సార్లు తన రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచి ఎందరికో ప్రాణదాత అయ్యారని చిట్టిబాబును శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, దూలిపూడి బాబీ, ఉంగరాల బోరిబాబు, రోటరీ క్లబ్ నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్భంగా వారు చిట్టిబాబును నిర్దేశించి మాట్లాడుతూ యువత ఆదర్శవంతంగా తీసుకోవాలని కోరారు. పోస్ట్ మాస్టర్ గారి ఇంట్లో జరుగుతున్న రక్తదాన శిబిరానికి రోటరీ క్లబ్ మన కామరాజు గారు నిర్వహిస్తున్న ఈ రోటరీ క్లబ్ రక్తదానానికి ఈయన 101సారి ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్నో సార్లు బ్లడ్ ఇవ్వాలని, 10 మందికి ఈ బ్లడ్ దానం చేయాలని మనసా వాచ కోరుకుంటూ, రక్తదానం అన్నది చాలా గొప్పమైంది. ప్రపంచంలో చెప్పుకోదగిన దానాల్లో ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం. అన్నదానం చేస్తాం, డబ్బు దానం చేస్తాం, కానీ అన్నిటికీ మించింది రక్తదానం. ఈ రక్తదానం అన్ని గ్రూపులకి అందరికీ కూడా సరిపోదు. ఇటువంటి గ్రూప్ ఉన్న మనిషి ఎంతో మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇతను జనరల్ హాస్పిటల్ ఇచ్చాడు, ఎన్నో హాస్పిటల్స్లో ఇచ్చాడు. మన గ్రామంలో జరిగే ఎన్నో క్యాంపుల్లో కూడా ఈయన ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా తాళంలో కూడా ఇవ్వడం కూడా జరిగింది. నిజంగా ఈయన కామరాజు గారు యొక్క కృషి ఎంతో గొప్పదని మనసా వాచ కోరుకుంటూ ఈరోజు బ్లడ్ ఇచ్చినందుకు ఇతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారి దృష్టికి, ఆ విధంగానే మనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ వాస్తవ్యులు దూలుపూడి వెంకటరమణ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 101వ బ్లడ్ డొనేషన్ చేసిన దూలుపూడి చిట్టుబాబు గారికి యొక్క మల్లవరం గ్రామం తరఫున దూలుపూడి బాబు గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా రోటరీ బ్యాంక్ వారు కూడా ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యానాం నియోజకవర్గ పరిధిలో ఉన్న యానాం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా పాస్టర్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు, ఎంఎస్ఆర్ అధినేత, పోలవరం మండలం జెడ్పీటీసీ చైర్మన్ ముదునూరి సతీష్ రాజులు పాల్గొన్నారు. స్థానిక ఫెర్రీ రోడ్లో గల సమస్త జనుల ప్రార్థనా మందిరంలో యానాం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు డేవిడ్ సమక్షంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తోట రాజు మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో పాస్టర్లకు ఏ అవసరం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తన సహాయ సహకారాలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. జనవరి నుండి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం, ఉపాధి కోసం ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. సతీష్ రాజు మాట్లాడుతూ, యేసుక్రీస్తు సజీవుడని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటారని, కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఏర్పడినా అవి శాశ్వతం కాదన్నారు. అనంతరం ముఖ్య అతిథుల్ని పాస్టర్స్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్స్ అందరికీ స్వీట్ల కిట్లు తోట రాజు అందజేశారు. అనంతరం పాస్టర్ అందరితో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. తన కుటుంబంలో మంచి జరగాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాస్టర్స్ జోసెఫ్, వంగలపొడి విజయ్ కుమార్, పిడి ప్రసాద్, డి ప్రసాద్, పి ప్రసాద్, కర్రి రాజు, సమర్పణ్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజమౌళి గారు 5 ప్రసన్న కుమార్ 5 రాజమౌళి దేవుడికి మహిమ కలుగుతుంది అన్న. తోటరాజు గారి యొక్క అబ్బాయికి త్వరలోనే బాలయేసు గిఫ్ట్ కావాలని ప్రార్థన చేద్దామండి. అంటే ప్రభు పేరట ఆమెకి డిసెంబర్ 24 డేట్ ఇచ్చారండి. ప్రార్థన చేయండి ఆరోగ్యం కొరకు. డిసెంబర్ 7వ తారీఖుని విషయంలో కొరకు ప్రార్థన చేయండి. వారి యొక్క అబ్బాయి పవన్, వారి యొక్క మరి కోడలు బన్ను ప్రత్యూష కొరకు ప్రార్థన చేయండి. ఆఖరి ప్రార్థన ఆంజనేయ గారు ఏ పాలు ఆశీర్వాదం. తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామంలో పల్లిపాళ్లం వెళ్లే రోడ్లో పైప్ లైన్ కోసం తవ్విన గోతులు సరిగ్గా పూడ్చకపోవడంతో గ్రామస్తులు ప్రమాదాల పాలవుతున్నారని స్థానిక నాయకులు విజయబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన స్కై విజన్తో మాట్లాడుతూ
తవ్విన గోతుల వల్ల అక్కడ ఇబ్బందులను వివరించారు. గొయ్యలు తవ్వి సరిగ్గా పూడ్చలేదని అన్నారు. దీంతో ఆ రోడ్డున వెళ్లే ప్రయాణికులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి సమయంలో కొంతమంది ఆ గోతుల్లో పడి గాయాల పాలవుతున్నారని అన్నారు. దీనిపై పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి గోతులను పూడ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాట ఇలాంటి బండి మీద వెళ్తారండి. ఎలా ఉందో అక్కడ తీసుకెళ్ళాం, కడకు తీసుకెళ్ళాం. ఇక్కడ పైప్ వేసాడండి. మరి గప్పటి ఎలా ఉంది ఇది కూర్చుని చూడు ఎలా వేసారు. ఇక్కడ మొత్తం కడ నుంచి కడకి మట్టి కప్పడం లేదు, ఇంకా అలా వదిలేయడమే. డిపార్ట్మెంట్ ఏమైపోయిందో తెలియట్లేదు, వర్క్ ఇన్స్పెక్టర్ ఏమైనా తెలియట్లేదు, పంచాయతీ వాళ్ళు ఏమైనా తెలియట్లేదు. బాగా అలా ఉందండి బాబు. కడ నుంచి కడకి ఆగు, చెప్పు చెప్పు మీది ఎలా ఉందని చెప్పు. మాకు ఈ లైన్ వేసుకోండి చెప్పు. బాగలేదని మొన్న గుంతలు పడిపోయినండి బాబు. పడిపోయా అదే చెప్పు. నాకేమో కాపాడుకో ఆ ఫోటోకే చూసి చెప్పు. పంచాయతీ వర్కుల నిమిత్తం గొయ్యలు తవ్వి పైప్ లైన్ వేసారు. ఎక్కడికెక్కడ గోతులు వదిలేసి కప్పెట్టకుండా పూడచకుండా బొర్రులా వదిలేసి ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఏమిటని అడిగేవాడు ఎవడో లేడు. పంచాయతీ వాళ్ళు పట్టించుకోరు. వర్క్ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నాడో తెలీదు. మిషన్తో తవ్వేశారు, కప్పెట్టేశారు, వెళ్ళిపోయారు అంతే. ఆ గొయ్యలాగా ఉన్నాయి, మట్టి సర్దివాడు లేడు. ఎవరి మట్టికి వాళ్ళు ప్రజలు పడిపోతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద చర్య తీసుకునే వాళ్ళు ఎవరనేది కూడా తెలియట్లేదు. ఎవరు కంప్లైంట్ చేయాలో కూడా తెలియట్లేదు. ప్రజల సౌకర్యార్థం ఏమన్నా మీరు పంచాయతీ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ ప్రజల తరఫున నాయకు సవ్వి పైప్ లైన్ వేసినాడు, మట్టి సర్దడం కూడా చేతకాని పరిస్థితుల్లో వర్క్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు కదా. సైడ్కి వెళ్తే పడిపోయి దిగబడిపోయి వర్షకాలం రోడ్డు ఎంత అస్తవ్యస్తంగా తయారైందో చూడండి ఒకసారి. ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో పంపన చంద్రబాబు, లోవకుమారి దంపతులచే అయ్యప్ప స్వాముల లక్ష కుంకుమార్చనలు జరిగాయి. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో పంపన చంద్రబాబు, లోవకుమారి దంపతులచే అయ్యప్ప స్వాముల లక్ష కుంకుమార్చనలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని గురుస్వాములు దొమ్మేటి సత్యనారాయణ, ముమ్మిడి సత్యనారాయణ, పంపన సత్యబాబు, పంపన విష్ణు స్వాములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు వెళ్ల సత్యనారాయణ, ఉంగరాల బోరిబాబు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన కాపు సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వన సమారాధన కార్యక్రమంలో ఒకే వేదికపై ఆసీనులైన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పుల మస్సేను, వెంకన్న, రేవు శ్రీను, గంధం పల్లంరాజు, రాయపురెడ్డి రాజా తదితర కూటమి నాయకులు పాల్గొని పార్టీ వేరైనా మేమంతా ఒక్కటేనని సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని శాసించే స్థాయికి మనం వస్తామని, మన ఆలోచనలతో, మన కష్టంతో ఒకరినొకరు అభిమానించుకుంటూ మనం ఎదగాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటిది ఈ రామచంద్రపురం నియోజకవర్గం. అది నేను ఎప్పుడూ నాకు గుర్తింపు అనేటువంటిది ఎక్కడికైనా చెప్తాను. మెట్టపేటలో పోటీ చేసేటప్పుడు కూడా మెట్టపేటలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను. ఇదో మీ సంస్కృతి కోసం మాట్లాడేటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కష్టం అనేటువంటిది వస్తే మా తోట త్రిమూర్తులు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం, నమ్మకం మీ అందరిలో ఉంటుంది. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు నిలబెట్టుకుంటాననేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇది ఇంకా కొన్ని కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటలకి ఏదో మాట్లాడదాం అని చెప్పేసి మన సోదరులు అందరూ చెప్పారు. 2 గంటలకి భోజనాలు అయిన తర్వాత మరొకసారి నేను మెంటపేట వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు వస్తాను. ఏది ఏమైనా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా మన కమ్యూనిటీగా అందరూ ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఉండే పరిస్థితులు వేరు, వేరుండే పరిస్థితులు వేరు. ఈరోజు అందరూ కూడా ఎవరి కాలం చదువుకుని ఎవరి కాలం మీద నిలబడి ఆస్తో గుర్తింపు తెచ్చుకునేటువంటి విధంగా అందరూ కూడా బాగుపడ్డారు. చాలా సంతోషం ఇది. ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్, ఈ విధానం, ఇప్పుడున్నటువంటి చదువులు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాలు పోయేటప్పటికీ ఈ రాష్ట్రాన్ని శాసించేటువంటి స్థాయికి మనం వస్తామని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం. ఆ విధంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ ఒక మనం చేస్తున్నాను. రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరో మనం బాగు చేయరు. మన యొక్క ప్రవర్తన, మన కష్టం మీద మనం బయటపడాలి. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సిందే తప్పితే ప్రభుత్వ అవకాశాల కోసం ప్రభుత్వమే మనం ఉత్తరంతే బాగు చేస్తుందని మాత్రం మనం అనుకోకూడదు. ప్రభుత్వం ఏదైనా సహకారం చేస్తే అందిపుచ్చుకోవచ్చు, కానీ మన ఆలోచన, మన కష్టం, మన ప్రణాళిక మనకు ఉండాలి. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ స్థాయిలో అయినా సరే మన ఆలోచన, మన కష్టం మనకు ఉండాలి. మనం అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు అభిమానించుకుంటూ, ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నా, ఎవరో ఏ విధంగా ముందుకెళ్ళినా దాన్ని మనం సహకారం అనేటువంటి చేసుకోవాలనేటువంటి అవసరం ఉందనేటువంటిది మనం చేస్తూ, ఈ సందర్భంగా ఒక మాట మీ అందరికీ తెలియపడుతున్నాను. ఇక మీరే వెంకటరావు చనిపోయి స్వర్గంలో ఉన్నాడు. ఆయన మాట చెప్పేప్పుడు ఎక్కడ కాపు సంఘం మీటింగ్ జరిగినని ఇక్కడ కూడా వచ్చి చెప్పాడు. ఒకసారి మీకు అందరికీ గుర్తుందో లేదో, పైకి మోసుకొచ్చాం మనం ఆయన్ని. అందరం కారణం. ఎందుకంటే కాపు సోదరులందరూ కూడా ఏ పార్టీకి అయితే బలంగా కొమ్ము కాస్తారో అదేవిధంగా ఆ నాయకులే ఖచ్చితంగా రాష్ట్రాన్ని కానీ మన నియోజకవర్గాలు కానీ ఖచ్చితంగా ఏళ్తుంటారు. ఈసారి ఒక్క పవన్ కళ్యాణ్ గారి కారణంగా కాపు సోదరులందరూ కూడా మన టీడీపీ పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన నాయకత్వం బాగుండాలంటే కాపులు ఎంతమంది అయితే నాయకత్వం ఎక్కువ వహిస్తారో అప్పుడు మన కాపు జాతి అంతా కూడా ఎదరికెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ సందర్భంగా కోరుతున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే, గతంలో మనం ఎలా ఉన్నాం అన్నదాన్ని మర్చిపోండి. కానీ ఈ నియోజకవర్గం వరకు లేదా మన రామచంద్రం పట్టణం వరకు మనం ఏం చేద్దాం, కార్యాచరణ ఏం చేద్దాం, భవిష్యత్తులో రాబోయే కాలంలో మన జాతిని ఎలా డెవలప్ చేసుకుందాం, అదేవిధంగా మన జాతికి అవసరాలు ఏంటి, మన జాతిలో చదువుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎదరికి ఎలా తీసుకురాగలుగుతాం అన్న దాని మీద పెద్దలందరూ కూడా ఒక కమిటీ కింద ఏర్పడి ఒక భవిష్యత్తు మన యువతందరికీ కూడా మంచి భవిష్యత్తు చూపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన కాపు సోదరులందరికీ కూడా నమస్కారం. ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. చెప్పాడు, ఈ కులాన్ని ఎవడో పైకి తీసుకురాలేడు, ఎవడో స్వతహాగా ఎవరి కాళ్ళో ఎదగాలి.
కానీ ఎదిగేవాడిని ఎవరు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరి సహకారం వాళ్ళకి అందించుకోవాలి. ప్రభుత్వాలు ఏ మారినా, ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఎంతమందికి సహాయం చేయగలుగుతాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాయి? ఈవేళ సాఫ్ట్వేర్ రంగం లేకపోతే ఈ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి. చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చాలా మంది వచ్చారు. ఎవరైనా సరే ప్రతి కుటుంబంలోనే ఆడవాళ్ళు మగవాళ్ళు బాగా చదువుకుని మన జీవితాన్ని మార్చగలిగినటువంటిది చదువు మాత్రమే అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఏదో అంతంత మాత్రాన్ని చదివితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఈవేళ ఉండే కాంపిటీషన్లో. ఏ కంపెనీలు, ఏ ప్రభుత్వాలు కూడా మనకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం మన కోసం ఎదురు చూడడం. కానీ నీ అవసరం ఉందనుకుంటేనే ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి తప్పితే నీకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రైవేట్ కంపెనీలు ఇస్తాయి. అందుకని నీ టాలెంట్ని బట్టి, నువ్వు కష్టపడటాన్ని బట్టే నువ్వు ఏ వృత్తులైనా, వ్యాపారాలైనా, చదువులైనా, దేంట్లో అయినా సరే ఆ విధంగా మరి ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి చైర్పర్సన్ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజులుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్య ఆఖరి రోజు దీపోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చక పురోహిత బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న అభిషేక మండపంలో మంచు కొండలు ఆకృతి ఏర్పాటు చేశారు. పార్థివ లింగానికి అభిషేకం అనంతరం జ్యోతిర్లింగార్చన జరిపారు. ఆలయం లోపల భక్తులు దీపాలు వెలిగించుకునేలా ఏర్పాటు చేశారు. స్వామివారిని, అమ్మవారిని పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, ధర్మకర్తలు పాల్గొన్నారు. సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మా లోపల చాలా వేడి జరుగుతుంది. వెంకటేశ్వర అందరూ కూడా దీపాలు వెలిగించడం. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు కార్తీక మాసం ముగింపు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు కార్తీక మాసం ముగింపు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిలో 18 దీపాలను వదిలి సమీపంలోని శివాలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎదురు రాకముందే దానిలో అయిపోతుంది. తీసేవా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ముగింపు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భక్తులు. స్థానిక ఫెర్రీ రోడ్లో గల సమస్త జనుల ప్రార్థనా మందిరంలో యానాం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు డేవిడ్ సమక్షంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు, ఎంఎస్ఆర్ అధినేత ఐ పోలవరం మండలం జడ్పీటీసీ ముదునూరు సతీష్ రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ పల్నాడు న్యూస్.